హరి ఓం తత్సత్ జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీ గీతా దేవతాయ నమః. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగములో 37వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. అంటే 3 సుఖాలు ఉంటాయి, 3 రకాల సుఖాలు ఉంటాయి ప్రతి మనిషి కూడా. సాత్విక సుఖము, రాజస సుఖము, తామసిక సుఖం. మొట్టమొదట 37వ శ్లోకాన్ని చెప్తున్నారు పరమాత్మ. యత్తదగ్రే విషమివ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. దానికి పదచ్ఛేదం చెప్తున్నారు. యత్ అగ్రే విషం ఇవ పరిణామే అమృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం అని పదచ్ఛేదం చెప్తున్నారు. అంటే సుఖం అంటే సాత్విక సుఖం ఏ విధంగా ఉంటుందంటే, మొట్టమొదట యత్ అగ్రే విషం పరిణామేవ, అంటే ఏ సుఖమైతే ప్రారంభము సమయమున విషము వలె అనిపించినను మన విషయాలు అనుభవిస్తూ ఉంటాం. ఆ విషయాదులు మొట్టమొదట విషము వలె ఉంటుంది. యత్ అగ్రే విషమేవ పరిణామే తత్ అమృతోపమం, అది పరిణామం తర్వాత అమృతం వలె ఉంటుంది. తత్సుఖం సాత్వికం ప్రోక్తం, అటువంటి సుఖాన్ని సాత్విక సుఖమని తెలియజేశారు. ఆత్మబుద్ధి ప్రసాదజం అంటే పరమాత్మకు సంబంధించిన విషయములలో ఏదైతే ఉందో ఆ ఆత్మ ధ్యానాన్ని, అది నిత్యమైనది, దానికి ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది. అదే నిత్యమైన సుఖం. పరమాత్మ ధ్యానము చేయనప్పుడు వచ్చే సుఖాన్ని ఆత్మ ధ్యానము, అదే సాత్విక సుఖము అని పరమాత్మ తెలియజేశారు. అంటే ఏ విధమైతే ప్రారంభమున విష్ణులీముగా గోచరించినప్పటికీ పరిణామమున అమృతతుల్యమై పరమాత్మకు సంబంధించిన విషయముల్లో నిమగ్నమగునో. మనము అనేక రకాల సుఖాలు అనుభవిస్తూ ఉంటాం. విషయ సుఖాలు, శబ్దస్పర్శ రూపరసగంధాలతో విషయాదులందు మనం వ్యవహరిస్తూ ఉంటాం, విషయాలు అనుభవిస్తుంటాం, సుఖాలు అనుభవిస్తాం. కానీ అది తాత్కాలికమైనటువంటి సుఖం, ఇది శాశ్వతమైన సుఖము కాదు, శాశ్వతమైన సుఖం కాదు. ఏదైతే శాశ్వత సుఖం అంటే, సాత్విక సుఖం అంటే పరమాత్మ ధ్యానంలో ఉన్నటువంటి విషయరహితమైనటువంటి మనసు శుద్ధి కలిగినటువంటి, బుద్ధి శుద్ధి కలిగినటువంటి అటువంటి భావమే సాత్విక సుఖమని తెలియజేశారు. కాబట్టి మనం సాత్విక గుణాన్ని మనం అనుసరించడానికి మనం ప్రయత్నం చేయాలి. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.